సాయి గారు ఒకప్పటి అల్ ఖైదా ఉగ్రవాది అండ్ ట్రంప్కి ఇప్పటి ఆప్తుడు ఇవాళ బ్రిటన్లో తేలాడు హఠాత్తుగా. ఈక్వేషన్స్ ఏంటి ఇంత ఇలా ఒక్కసారిగా మారిపోతున్నాయి? సో ఫస్ట్ ఇందాక మనం టాపిక్లో మనం మాట్లాడినాము, హర్మూజ్ జలసంధి ఈరోజు దిగ్బంధించబడింది. ఇరాన్ కంట్రోల్లో పూర్తిగా హర్మూజ్ జలసంధి ఉండడంతో 20% ఆయిల్ ట్రేడ్ మొత్తం నిలిచిపోయిన పరిస్థితి. ఆల్మోస్ట్ అక్కడ నుంచి బయటకు రావాలంటే ఇరాన్ అనుమతి ఉంటే కానీ అక్కడ నుంచి షిప్స్ రాలేని పరిస్థితిలో ప్రస్తుతం మనం ఉన్నాం. దీంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎనర్జీ క్రైసిస్ వచ్చింది. సో ఈ ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇట్లాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ముఖ్యంగా ఇందులో మేజర్ విక్టిమ్స్ ఎవరు అని అంటే కనుక ఖచ్చితంగా చెప్పాలంటే భారత్ అండ్ కొన్ని ఏషియన్ దేశాలన్నీ, ఈవెన్ సౌత్ కొరియా, జపాన్ లాంటి దేశాలు కావచ్చు, థాయిలాండ్, మలేషియా లాంటి దేశాలు, చాలా దేశాలు ఇప్పుడు ఏషియన్ కంట్రీస్ చాలా ఇబ్బంది పడుతున్నాయి. యూరోపియన్ కంట్రీస్ చాలా ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళకు గ్యాస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సమ్మర్ ఆల్రెడీ ఎంటర్ అవుతున్న టైము వాళ్ళకి, అంటే యూరోపియన్ ప్రకారం బాగా చాలా కష్టమైన పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళు ఆల్టర్నేట్స్ ఎత్తుక్కునే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. రెండోది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితిలో మిడిల్ ఈస్ట్లో, ఈ వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఈ యుద్ధ వాతావరణం నుంచి ఎలా దీన్ని బయటకు తీసుకురావాలనే అంశం మీద పెద్ద చర్చ నడుస్తున్న టైంలో డొనాల్డ్ ట్రంప్, ఇందాక దాంట్లో మనం మాట్లాడాం, డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. మీ చావు మీరు చావండి, మీరు తెచ్చుకోండి ఆయిల్ని, మీరు కొంచెం కరేజ్ చూపించండి, సాహసం ప్రదర్శించండి, సో మీ ఆయిల్ని మీరు తీసుకురండి, సో మేము మీ రెస్క్యూకి రాము అని చెప్పేసి యూరోపియన్ దేశాలకు ఆల్రెడీ ఒక ప్రకటన చేశాడు. సో అదే టైంలో ఈ పర్టికులర్ ఈయన వ్యక్తి అహ్మద్ అల్ షరా అంటారు, అహ్మద్ అల్ షరా యాజ్ వెల్ యాజ్ అబూ మొహమ్మద్ అల్ జొలానీ, అతని పేరు జొలానీ అని ఎక్కువ పిలుస్తారు. సో జొలానీ అనే వ్యక్తి సిరియాకి ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను ఇప్పుడు యూరోప్లోకి వచ్చాడు. యూరోప్లో యూకే ప్రధాని కేర్ స్టామర్ని కలిశాడు. ఇంకా చెప్పాలంటే ఇవాళ రేపో రాయల్ విజిట్ కూడా ఉంది, బకింగ్హామ్ ప్యాలెస్లోకి వెళ్ళబోతున్నాడు అండ్ ప్రిన్స్ చార్ల్స్ను కూడా కలవబోతున్నాడు. సో ఇది నేపథ్యం. ఎవరితను అసలు జొలానీ రావడం ఏంటి అంత పెద్ద న్యూసా అని అడిగితే కనుక, యాక్చువల్లీ అతను యునైటెడ్ నేషన్స్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్. గతంలో అల్ ఖైదా ఉగ్రవాది. ఓకే, అల్ ఖైదా ఉగ్రవాదిగా ఉన్న టైంలో ఆయన పైన $10 మిలియన్ బౌంటీ కూడా ఉంది. సో యూకే, యుఎస్ ఆ బౌంటీని తీసేశాయి, డిసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ జాబితా నుంచి తొలగించాయి. ఇప్పుడు ఆయన పెద్ద మనిషి అయిపోయాడు. లిటరల్గా మాట్లాడితే ఇంతకుముందు ఉగ్రవాది, ఇవాళ పాశ్చాత్య దేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తే అతను మంచివాడు అవుతాడు. అదే పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా బిహేవ్ చేశాడనుకో అతను ఉగ్రవాది అవుతాడు. మనం అనేక ఉదంతాలు చూసాము. ఇట్లాంటి సద్దాం హుసేన్ను చూసాము, గడాఫీని చూసాము, ఇప్పుడు ఖమేనీని చూసాము. ఓకే, అంతకుముందు వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ని చూసాము, మడూరోని చూసాము. ఓకే, వాళ్ళు ఎవరైతే అమెరికాకు వ్యతిరేకంగా ఉంటారో, యూరోప్కి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరూ ఉగ్రవాదులు. వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఉగ్రవాదులు కాదు. ఒసామా బిన్ లాడెన్ కూడా, గతంలో ఒసామా బిన్ లాడెన్కి ఫండ్ చేసింది ఇదే యూరోపియన్ కంట్రీస్, అమెరికా. ఒసామా బిన్ లాడెన్ వన్స్ వాళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టగానే అతను టెర్రరిస్ట్ అయ్యాడు. ఓకే, పాకిస్తాన్ భారత్ మీద ఎన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసినా వాళ్ళకేం ప్రాబ్లం లేదు. పాకిస్తాన్ మంచి దేశం. ఓకే, అసీం మునీర్ ఇస్ ఎ గుడ్ గై. ఓకే, షహబాజ్ షరీఫ్ ఇస్ ఎ గుడ్ మ్యాన్. ఇప్పుడు ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ దృష్టిలో చూస్తే అదే పాకిస్తాన్ అమెరికా మీద ఏదైనా టార్గెట్ చేసింది అనుకో, నో పాకిస్తాన్ ఇస్ ఎ టెర్రరిస్ట్ కంట్రీ. సో ఇది వాళ్ళ వ్యవహార శైలి. ఇప్పుడు ఇందులో హిపోక్రసీని మనం చెప్తూనే ఎందుకు వచ్చి ఉంటాడు జొలానీ అని అంటే, జొలానీ నేపథ్యం చెప్తాను. అల్ ఖైదా 2003కి ముందు అల్ ఖైదాలో టెర్రరిస్ట్గా ఈయన స్టార్ట్ అయ్యాడు, ఈయన జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, అల్ ఖైదాలో 2003లో ఇరాక్ మీద ఇన్వేజన్ జరిగింది, అమెరికన్ ఇన్వేజన్ జరిగింది అప్పుడు జార్జ్ బుష్ టైంలో. ఆ తర్వాత ఆ టైంలో 2006 నుంచి 2011 మధ్య యుఎస్ ఫోర్సెస్ అధీనంలో ఉన్నప్పుడు ఆయన్ని అరెస్ట్ చేశాడు. ఇదే జొలానీని అరెస్ట్ చేసి 2006 నుంచి 2011 మధ్య యుఎస్ ఫోర్సెస్ అరెస్ట్ చేస్తే క్యాంప్ బుకా జైల్లో ఉన్నాడు, అదే ఇరాక్లో. ఆ తర్వాత కాలంలో అక్కడ నుంచి బయటకు వచ్చి ఆయన జ్ఞానోదయం అయింది. సో ఆ జ్ఞానోదయం అయి అల్ ఖైదా నుంచి బయటకు వచ్చి అల్ ఖైదాతో లింక్స్ తెంచుకొని హయత్ తహ్రీర్ అల్ షామ్ అనే ఒక సంస్థని స్టార్ట్ చేశాడు. అంతకుముందు 2012లో సిరియన్ సివిల్ వార్ నడిచే టైంలో అల్ నుస్రా ఫ్రంట్ అని ఒకటి స్టార్ట్ చేశాడు. అది అల్ ఖైదాకి అఫిలియేషన్ ఉండేది. అల్ ఖైదాకి అఫిలియేటెడ్ సంస్థ నుంచి దాని పేరు మార్చి ఈయన HTS అంటారు. ఇది హయత్ తహ్రీర్ అల్ షామ్. ఇది యునైటెడ్ నేషన్స్ డెసిగ్నేటెడ్ ఉగ్రవాద సంస్థ గతంలో. ఆ తర్వాత కాలంలో ఆయన మనసు మార్చుకొని ఆయన ఈ ఇస్లామిక్ జిహాద్ కాదు, గ్లోబల్ నేషనలిస్ట్ ఎజెండాతో మనం ముందుకెళ్ళాలి, సిరియన్ నేషనలిస్ట్ ఎజెండా కలిగి ఉండాలని అతను భావించడంతో అతన్ని
ఈ బషర్ అల్ అసద్ ఉండే సిరియా ప్రెసిడెంట్ అంతకుముందు. సిరియా అంటే ఆ బషర్ అల్ అసద్ ఏమో పూర్తిగా అమెరికా వ్యతిరేక ధోరణి, యూరోప్ వ్యతిరేక ధోరణితో ఉన్నాడు. సో బషర్ అల్ అసద్ని తొలగించడం కోసం ఈ జొలానీని మెల్లిగా ఆయన్ని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. ఎంకరేజ్ చేసి చివరికి ఆ బషర్ అల్ అసద్ని తొలగించారు. సిరియా అధ్యక్షుడిగా ఇప్పుడు ఈయనని తీసుకొచ్చారు. 2024లో జరిగింది ఇది. అతను హీ వాజ్ ఎక్స్టర్మినేటెడ్ కదండి. బషర్ అల్ అసద్ ఇప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు రష్యాలో ఎగ్జైల్లో ఉన్నాడు. రష్యాలో తలదాచుకుంటున్నాడు బషర్ అల్ అసద్. ఆల్మోస్ట్ ఆయన ఆ బషర్ అల్ అసద్ సంబంధించిన గవర్నమెంట్ ముగిసింది. ఇప్పుడు జొలానీ గవర్నమెంట్ వచ్చింది. జొలానీ ప్రభుత్వం అన్నట్టు జొలానీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిరియా నడుస్తోంది ఇప్పుడు ఆధ్వర్యంలో. సో అతను ఇదే జొలానీ ఇప్పుడు ఇతను వచ్చి ఏం చేస్తాడు? బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కలిసి కూర్చొని ఏంటి ఇతను సాల్వ్ చేయగలిగిన సమస్య ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే కొన్ని చర్చలు నడుస్తున్నాయి. ఏంటంటే ఈ జొలానీని ఇరాన్కి వ్యతిరేకంగా పనిచేసే విధంగా ఒక యాక్టివిటీని ఇంకో ఫ్రంట్ను ఓపెన్ చేయాలని అనుకుంటోంది అమెరికా అండ్ వెస్టర్న్ ఫోర్సెస్ అని ఒక చర్చ నడుస్తోంది. సౌదీ అరేబియాలో పోయినసారి డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా విజిట్కి వెళ్ళినప్పుడు జొలానీని కలిశాడు. అప్పుడే జొలానీ ఈజ్ ఎ గుడ్ గై అని అన్నాడు. జొలానీ వాజ్ అ యునైటెడ్ నేషన్స్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అండ్ అమెరికా డెసిగ్నేట్ చేసినటువంటి టెర్రరిస్ట్. అతను సడన్గా గొప్పవాడైపోతాడు, మంచివాడైపోతాడు అని చాలామంది ప్రశ్నించారు కూడా. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ జొలానీని వాడుకొని, అంటే ఇప్పుడు అమెరికా కానీ వెస్టర్న్ ఫోర్సెస్ కానీ ఏం చేస్తాయంటే, మీరు చూస్తే మనం ఇంతకు కూడా మాట్లాడాం, కుర్దిస్తాన్ ఫోర్సెస్ అన్నాం, వాళ్ళపైకి ఎగదోయడం. ఇప్పుడు జొలానీని వాడుకొని ఎలా ఈ సిరియా అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఇటు ఈ మధ్యలో ఉంటుంది, మిడిల్ ఈస్ట్లో మధ్యలో ఉంటుంది ఆల్మోస్ట్ సిరియా అనుకుని ఇరాక్ ఉంటుంది, ఇరాక్ పైన ఇరాన్ కదా మీరు మ్యాప్స్లో చూస్తే. సో సిరియాని బేస్ చేసుకొని ఈ హార్మోజ్ స్ట్రెయిట్ నుంచి ఎలా మనము బయటకు తీసుకురావాలి అంటే వాళ్ళతో ఏమైనా స్పెషల్ ఆపరేషన్ చేయిస్తారా, లేకపోతే వీళ్ళు చేసే ఆపరేషన్కి వీళ్ళ సాయం తీసుకుంటారా? బికాస్ వాళ్ళకి టెరైన్ మీద పట్టుంది కాబట్టి వీళ్ళ సాయం తీసుకుంటారా? టెర్రరిజం మీద రెండింటి మీద పట్టుంది. ఒకటి మిలిటరీ పరమైనటువంటి చర్యల్లో జొలానీ సాయం తీసుకోవచ్చు, సిరియా సాయం తీసుకోవచ్చు. రెండో అంశం ఏమి వినపడుతోందనంటే, ఇప్పుడు ఈ హార్మోజ్ జలసంధి నుంచి యాక్చువల్లీ సౌదీ అరేబియా ఒక ఆయిల్ పైప్ లైన్ వేసింది ఇటువైపు మెడిటేరియన్ సీకి వైపు. సో ఆయిల్ పైప్ లైన్ అది కొంత దూరం వచ్చి ఆగిపోయింది. మధ్యలో చాలా ఈ గల్ఫ్ వార్లు అవి ఇవి రావడంతో ఇరాక్లో యుద్ధ వాతావరణము, జార్డాన్లో అదే పరిస్థితి, తర్వాత సిరియాలో అదే పరిస్థితి. సో మిడిల్ ఈస్ట్ మొత్తం కూడా ఈ రణరంగంగా ఉన్న టైంలో ఆ ప్రాజెక్ట్ ఆగిపోతూ వచ్చింది. సో ఇప్పుడు సిరియా ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ టేకప్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పనిచేస్తుందా తెలియదు. సో కొత్త ఆయిల్ పైప్ లైన్ $200 బిలియన్ సంథింగ్ ఏదో అవుతుంది అనేది ఒక చర్చ. సో దానికి ఏమైనా వర్క్ చేస్తారా? అండ్ ఇంకొకటి, జొలానీకి ఏమైనా ఆయుధాలు ఇవన్నీ సపోర్ట్ చేసి, సో ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెడితే బేసికల్లీ ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించినటువంటి పౌరులు చనిపోయినా ప్రాబ్లం లేదు మాకు. బట్ అమెరికన్లు, యూరోపియన్లు ఈ ప్రపంచానికి చాలా గొప్ప రేస్. అది పోతే వాడి గుంపు పోతుంది, జొలానీ గుంపు. అంటే యూరోపియన్లు చనిపోతే చాలా ప్రమాదం, మిగతా దేశాల వాళ్ళు చనిపోతే ఏం లాభం, ఏముంది, ఏం కాదు, పెద్ద ప్రాబ్లం లేదు. అక్కడ ఉండేవాళ్ళు దేవుడితో సమానం, యూరోప్లో పుట్టినవాడు, అమెరికాలో పుట్టినవాడు. సో ఆ పౌరులకు ఇచ్చే భద్రత చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 1000 మంది చనిపోయినా ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మేబీ వాళ్ళ బూట్స్ ఆన్ ద గ్రౌండ్. ఇప్పుడు అందుకే మాట్లాడేది ఏంటంటే, అమెరికన్ సోల్జర్స్ చనిపోతే కష్టం, యూరోపియన్ సోల్జర్స్ చనిపోతే కష్టం. సో దానికోసం ఏం చేస్తారు, ఇక్కడ జొలానీని వినియోగిస్తున్నారా అనే ప్రశ్న కూడా నడుస్తుంది. సో స్పెషల్ ఫ్లైట్స్లో వాళ్ళని దింపించడం, లేకపోతే వార్షిప్స్లో పంపించడం, ఏదైనా చేయొచ్చు. ఇక దాని డీటెయిల్స్ మనకి ఇంకా పూర్తిగా రాలేదు. బట్ జొలానీ అనేవాడు, వాడి చరిత్ర ఏంటి, అతనితో లాస్ట్కి వాళ్ళ రాయల్ ప్యాలెస్లోకి, బకింగ్హామ్ ప్యాలెస్లోకి వెళ్ళడం ఏంటి, సో అన్నీ చూస్తుంటే అంటే అంతే, ఇంకా ఇది ఏదైనా జరగచ్చు. ఉగ్రవాదులు వాళ్ళ అవసరాలకు పనికొస్తే ఉగ్రవాది కూడా పెద్ద మనిషి. ఓకే, ఎవడైనా నిజంగానే పెద్ద మనిషి, మంచి వ్యక్తి అని అంటే కనుక వాడు మా అవసరాలకి తగ్గట్టుగా లేడనుకో, మాకు అవసరాలకు విఘాతం కలిగించే ఉన్నాడు అనుకో, మీరు టెర్రరిస్ట్. సో ఇదంతా ఒక హెజిమనస్ ధోరణి, ఇది ఒక ఆధిపత్య ధోరణి, వెస్టర్న్ హెజిమనీ, దాంట్లో డౌట్ ఏం లేదు. రైట్.